Hi aspirants, welcome to Daily Aspirants World. 7th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నీతి ఆయోగ్ రీ ఇమాజినింగ్ కేర్ నివేదికను ఆగస్ట్ 2026 లో విడుదల చేసింది. ఈ నివేదిక వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా సంరక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. నివేదికలో జాతీయ సంరక్షణ విధానం మరియు కేర్ గివర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ప్రధాన ఉద్దేశం సంరక్షకుల శిక్షణ, ఉద్యోగ అవకాశాలను మరియు సేవా నాణ్యతను మెరుగుపరచడం. పవన్ హన్స్ మరియు నార్వేకి చెందిన నోయిమి ఎయిర్ స్పేస్ మధ్య ఎలక్ట్రిక్ సీప్లేన్ టెక్నాలజీపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఆగస్ట్ 2026 లో న్యూఢిల్లీలో సంతకం చేయబడింది. ఇది సుస్థిర విమానయాన సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి మరియు జ్ఞానం పంచుకునే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఈ చర్య హరిత విమానయాన మరియు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా భారత సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. భారత సుప్రీంకోర్టు కొత్త కార్లు మరియు బైకులకు తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాలాన్ని 1 సంవత్సరం పెంచింది. ఇప్పుడు కార్లకు 4 సంవత్సరాలు, 2 చక్రాల వాహనాలకు 6 సంవత్సరాలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ నిర్ణయం మోటార్ వాహన చట్టం 1988 అమలును బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. కోర్టు IRDAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖను నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయమని సూచించింది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆగస్ట్ 2026 లో జరిగిన 3వ ద్వైమాసిక ద్రవ్య విధాన సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేట్ 5.25%, SDF 5% మరియు MSF బ్యాంక్ రేట్ 5.5% గా కొనసాగుతాయి. జీడీపీ వృద్ధి అంచనా 6.7% కి పెంచబడింది. ద్రవ్యోల్బణం 5% గా అంచనా వేయబడింది. RBI అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు నిరంతర లైసెన్సింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ మరియు స్విస్ రీ కార్పొరేషన్ సొల్యూషన్స్ మధ్య వాణిజ్య ఇన్సూరెన్స్ రంగంలో భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం భారత వ్యాపారాలకు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలు అందించడమే లక్ష్యంగా ఉంది. బజాజ్ యొక్క స్థానిక మార్కెట్ అనుభవం మరియు స్విస్ రీ యొక్క గ్లోబల్ రిస్క్ నైపుణ్యం కలిపి హైటెక్ మరియు తయారీ రంగాలకు సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం భారత వ్యాపారాల అంతర్జాతీయ విస్తరణకు మద్దతు ఇస్తుంది. అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం భారత ఖగోళ శాస్త్ర సంస్థ డైరెక్టర్ కోస్పర్ విక్రమ్ సారాభాయ్ పథకం 2026 ను ఇటలీలో అందుకున్నారు. ఆమె పురస్కారం పొందిన మొదటి భారత మహిళా శాస్త్రవేత్త, ప్రపంచవ్యాప్తంగా 3వ మహిళగా నిలిచారు. ఈ పథకం విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం 1990లో స్థాపించబడింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ఆమె అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతరిక్ష పరిశోధనకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇవ్వబడింది. కేబినెట్ నియామక కమిటీ సీనియర్ అధికారుల విదేశీ నియామకాలను ఆమోదించింది. రాహుల్ జైన్ IMF లో సీనియర్ సలహాదారుగా, బల్దేవ్ పురుషార్థ ADBలో సలహాదారుగా నియమితులయ్యారు. సత్యజిత్ మొహంతి ICAOలో భారత ప్రతినిధిగా 3 సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. ఈ నియామకాలు భారత అధికారుల అంతర్జాతీయ సంస్థల్లో ప్రాతినిధ్యంను బలోపేతం చేస్తాయి. ఎయిర్ ఇండియా కొత్త CEO అండ్ MDగా టెవుల్డే గెబ్రమారియంను నియమించింది. ఆయన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ CEOగా దశాబ్దం పాటు సేవలందించారు. ఆయన అంతర్జాతీయ నెట్వర్క్ విస్తరణ, విమాన శిక్షణ, భద్రతా నిర్వహణలో విశేష అనుభవం కలిగిన వారు. ఈ నియామకం హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ మరియు విమాన భద్రతా బ్యూరో అనుమతికి లోబడి ఉంటుంది. కేబినెట్ నియామక కమిటీ భారత కేబినెట్ కార్యదర్శి TV సోమనాథన్ సేవా కాలాన్ని 1 సంవత్సరం పొడిగించింది. ఆయన 2024 ఆగస్టు 30న భారత 33వ కేబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వీస్ స్థానం. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేస్తుంది. ఈ పొడిగింపు ఫండమెంటల్ రూల్ 56D మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16(1)A నిబంధనలను సడలించి మంజూరు చేయబడింది. తమిళనాడు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ టీవీకే ప్రభుత్వపు తొలి బడ్జెట్ ను 2026 లో ఆగస్టులో సమర్పించారు. రాష్ట్రం 2031 నాటికి 1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని పెట్టుకుంది. విద్య, ఆరోగ్యం, శక్తి, సామాజిక సంక్షేమం రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. బంగారు సహాయ పథకాలు, ఉచిత విద్యుత్, AI అభివృద్ధి మరియు కొత్త ఒలింపిక్ కేంద్రాల స్థాపన ప్రధాన అంశాలు. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 8th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.